అరుణాచలం వెళ్ళలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అరుణాచలం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అరుణాచలంలో ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యం. ఇక్కడ కూడా మీరు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ఏ ఏ శివలింగాలు దర్శనమిస్తాయో అవన్నీ కూడా అలానే దర్శించుకోవచ్చు. రమణ మహర్షి ఆశ్రమం అలానే ఇంద్రలింగం దర్శనం చేసుకొని అలా కొంచెం ముందుకు వెళితే అగ్నిలింగం, తరువాత యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇవి ఎలా అయితే మనం అరుణాచలంలో దర్శించుకుంటామో ఇక్కడ కూడా దర్శించుకోవచ్చు. అంతేకాదు కార్తీక పౌర్ణమికి ఎలా అక్కడ కొండపై దివ్యజ్యోతి వెలిగిస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తుండడం విశేషం. ఈ ఆశ్రమం రమణ మహర్షి ఏకలవ్య శిష్యుడిగా పేరు పొందిన నాన్నగారు అని ప్రేమగా పిలుచుకునే నాన్నగారి ఆశ్రమం కట్టించారు. నాన్నగారు ఉన్న రోజులలో ఇక్కడ ఆయన చెప్పే ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉండేవట. ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడకు పక్కన జిల్లాల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వస్తారు.